నమస్తే. బిగ్ బాస్ సీజన్ 8 అన్లిమిటెడ్ అంటూ వచ్చేసినటువంటి ప్రోమో చూసాం మనం. అయితే నిన్న జరిగినటువంటి యొక్క బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ ఎవరు, అసలుకి ఎలా ఉంది, మొత్తానికి ఆసక్తికరంగా ఉంటుందా లేదా అనేటువంటి విషయాలు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. బిగ్ బాస్ సీజన్ 8 అన్లిమిటెడ్ అంటూ ముందే ప్రోమో చూసాం మనం. ఎవరైతే యాక్టర్ సత్య ఉన్నాడో సత్యతో పాటు ఈ యొక్క యాడ్ని మనం చూసాం. ఖచ్చితంగా ఈసారి అన్లిమిటెడ్ అంటూ ఏది కోరుకుంటే అది అన్లిమిటెడ్ అంటూ ఉన్నటువంటి ఒక చూసాం. అదే జీనీ లాగా మనం నాగార్జున గారిని కూడా చూసాం. నువ్వు ఏది కోరుకున్నా సరే అది నేను ఇస్తాను, బట్ కోరుకునే ముందు ఒకసారి ఆలోచించుకో, అన్లిమిటెడ్ అని చెప్పేసి అని మాట్లాడారు. అయితే అన్లిమిటెడ్ అంటేనే దీంట్లో ఒక పెద్ద ఎత్తున కాన్సెప్ట్, చాలా క్రియేటివిటీగా ఉంటుందని చెప్పేసి అర్థమవుతుంది. అయితే మొత్తానికి నిన్న వచ్చినటువంటి ఒక కంటెస్టెంట్లు ఎవరు, కంటెస్టెంట్లో చూస్తుంటే ఆసక్తికరంగా ఉండబోతుందా లేదా, అసలు వాళ్ళు ప్రజలకి పరిచయం ఉన్న వాళ్ళేనా లేదా అని చెప్పేసి అంటే ఏం చెప్తారు? అంటే కంటెస్టెంట్స్ లిస్ట్ పరంగా చూసుకుంటే ముందు అనుకున్న వాళ్ళు చాలామంది దీంట్లో లేరు. ప్రధానంగా ఏంటంటే కుమారి అంటే వస్తుంది అనుకున్నారు, ఆవిడ రాలేదు. ఇక వేణుస్వామి యథావిధిగా అతను రాలేదు. బర్రె లెక్క ఆవిడ వస్తుంది అనుకున్నారు, ఆవిడే రాలేదు. అమృత ప్రణయ్ వస్తుంది అనుకున్నారు, ఆవిడే రాలేదు. ఇక ముందే క్లారిటీ వచ్చేసింది, వాటి ఎవరైతే రాలనుకున్నారో వాళ్ళు రాలేదు. ఇక శేఖర్ భాష, మన రాజధాని వ్యవహారంలో అతను ఆర్జే ఉన్నాడు శేఖర్ భాష, అతను ఒక ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్ అనుకోవచ్చు మనం. అయితే శేఖర్ భాషతో పాటు లావణ్య కూడా వచ్చి ఉంటే ఆట రసవత్తరంగా ఉండేది అనిపించింది. ఇక మిగతా కండిషన్స్ పరంగా చూసుకుంటే అయితే ఈసారి దీంట్లో ట్విస్ట్ ఏంటంటే కెప్టెన్ ఉండడని చెప్పేశారు నాగార్జున గారు. కెప్టెన్ లేడు, అలాగే ప్రైజ్ మనీ ఉండదని చెప్పారు. మీరు బాటను బట్టి మీ ప్రైజ్ మనీ అన్లిమిటెడ్ అని చెప్పారు. మొత్తం 14 మంది కంటెస్టెంట్ 7 గంటలుగా లోపలికి వెళ్ళారు. దీంట్లో ప్రధానంగా ఏంటంటే యాష్మి గౌడ, ఈ అమ్మాయి ఏంటంటే బుల్లితెర సీరియల్స్తో పరిచితమైన అమ్మాయి. నా అమ్మాయి రావడమే నాకు అసలు బాయ్ ఫ్రెండ్ లేడు, ఒకప్పుడు ఉండేవాడు. నా మూడ్స్ నేనంతా మూడీగా ఉంటాను, నాకు బిర్యానీలు ఇష్టం, అవి ఇష్టం, ఇలా నేను బిర్యానీ లేకుండా ఉండలేను, ఆకలిస్తే కోపం వస్తుంది, ఇలాంటి అంశాలను చెప్పుకుంటూ అమ్మాయి యాష్మి గౌడ ఉంది. ఆ తర్వాత నిఖిల్ అనే కన్నడ సినిమాలో హీరోగా నటించాడు అతను వచ్చాడు. డ్యాన్స్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చాను, తర్వాత ఇట్లా వచ్చానని చెప్పి అతను చెప్పుకొచ్చాడు. ఇక అభయ్ నవీన్, ఇతను మనకి నటుడిగాను దర్శకుడిగాను అభయ్ నవీన్ తెలుసు కాబట్టి ఆ పెళ్లి చూపుడు సినిమాతో అతనికి మంచి పేరు వచ్చింది. అతను ఒక కంటెస్టెంట్ అనుకోవచ్చు. ఇక ప్రేరణ, ఈ అమ్మాయి ఏంటంటే కన్నడ రంగనాయకి టీవీ షోలో మంచి పాపులర్ అయిన అమ్మాయి, తెలుగు సీరియల్స్లో కూడా నటిస్తున్న అమ్మాయి. ఆ అమ్మాయి కూడా దీంట్లో ఒక కంటెస్టెంట్గా చెప్పవచ్చు. ఇక ఆదిత్య వమ్ము, మనకు తెలిసిన లాహిర్లు సినిమాతో, వైవి చదురు సినిమా ఫీల్డ్కి వచ్చాడు ఆయన. కానీ చాలా ఏజ్ ఉన్నట్టు కానీ ఆ సినిమా ఎప్పుడో వచ్చింది. మరి చూస్తే ఇతను ఇంకా యాంగ్ లుక్లోనే మనకు కనిపించాడు. మరి అతను తర్వాత కొన్ని సినిమాలు కూడా చేశాడు. ప్రస్తుతం ఏంటంటే అతనిది కొన్ని సినిమాలకి అతను డైరెక్షన్ కూడా చేశాడు. అది ఆదిత్య ఓం అనే వ్యక్తి వస్తాడని ముందు తెలిసిన విషయమే. మరి ఈ షోలో ఎలా పార్టిసిపేట్ చేస్తాడు ఏంటి అనేది తెలియాల్సి ఉంది. ఇంకా ఒక కండిషన్ వచ్చి సోనియా, ఈ అమ్మాయి కూడా రామ్ గోపాల్ వర్మ నుంచి దిశ మూవీతో ఈ అమ్మాయి వచ్చింది. ఆ సోనియా, ఆ అమ్మాయి కూడా దీంట్లో ఉంది. అలాగే బెజవాడ బేబక్క, ఈ అమ్మాయి మాటలు ప్రాసలు ఆ పంచ్ డైలాగులతో నెటిజన్లను ఆకర్షించిన అమ్మాయి. ఆ బేబక్క కూడా ఒక ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్గా చెప్పుకోవచ్చు మనం. ఇంకో కండిషన్ శేఖర్ భాష, మనం నాకు అనుకున్నదే, శేఖర్ భాష ఆల్రెడీ వచ్చేసాడు. తర్వాత కిరాక్ సీత, ఈ అమ్మాయి ఏంటంటే 7 ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్లో ఆ అమ్మాయితో పాటు ఉండేది. ఇప్పుడు బేబీ సినిమాలో కూడా మంచి పేరు వచ్చింది. ఈ అమ్మాయి కూడా ఒక ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్గా చెప్పుకోవచ్చు, కిరాక్ సీత కూడా. అలాగే మరి నాగమణికంఠ, ఈ కుర్రోడు కూడా అందరినీ ఇప్పుడు ఆకర్షిస్తున్నాడు. అక్కడ పల్లవి ప్రశాంత్ ఎలాగప్పుడు ఆ తరహాలో నాగమణికంఠని తీసుకున్నారు. అతను ఏంటంటే ఒక సామాన్యుడిగా వచ్చాడని చెప్పుకోవచ్చు. ఇది అలాగే సీరియల్ నటుడు పృథ్వీరాజు కూడా ఉన్నాడు. ఇలా ఈ నాగమణికంఠ నేపథ్యం చూస్తే మనకి అతను ఒక సామాన్యుడిగానే చెప్పుకోవచ్చు. అలాగే యూట్యూబ్ దీని ద్వారా అతను పాపులారిటీ వచ్చింది అతనికి. అలాగే పృథ్వీరాజ్ అనే యాక్టర్ ఏంటంటే కన్నడ సీరియల్స్ నుంచి వచ్చాడు అతను. అలాగే విష్ణుప్రియ, ఈ అమ్మాయి నటి యాంకర్ విష్ణుప్రియ ఈ సీజన్లోకి వచ్చింది. అలాగే నైనిక, ఈ అమ్మాయి ఢీ షో ద్వారా పాపులారిటీ వచ్చింది అమ్మాయి. తర్వాత నబీల్, ఇతను వరంగల్ డైరీస్ అనే యూట్యూబ్ ఛానల్తో యువతలో క్రెడిట్ చేసుకున్న కుర్రాడుగా చెప్పుకోవచ్చు. ఇది గెస్ట్ల లిస్ట్. అయితే గెస్ట్ల పరంగా చూసుకుంటే ఏంటంటే కొంతమంది ఎవరికి తెలియని వాళ్ళు కూడా ఉన్నారు.
వాళ్ళ గురించి తెలియాలంటే షో కొనసాగితే కానీ వాళ్ళ గురించి మనకు ఒక అవగాహన రాలేం కూడా. సాధారణంగా మనం చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి లిస్టులు అంతా కూడా మ్యాక్సిమం వీలైనంత వరకు కర్ణాటక సంబంధించినటువంటి ఒక హీరోలు కావచ్చు, లేదా సీరియల్ ఆర్టిస్టులు కావచ్చు, వీళ్ళని చూస్తూ వస్తున్నాం. తెలుగుదనం తక్కువైందేమో అని చెప్పేసి అనిపిస్తుంది సీజన్ 8లో. మీరేమంటారు? 100% తెలుగుదనం తక్కువైందని చెప్పాలి. ఎందుకంటే కొంతమంది అసలు అవుట్డేటెడ్ వాళ్ళని కూడా తీసుకొచ్చేసారు. ఇక షో ద్వారా వాళ్ళ టాలెంట్ ఏమైనా బయటపడాల్సింది తప్పితే ఇప్పుడు కంటెస్టెంట్స్ మీద ఇంట్రెస్ట్ అయితే కొంత తగ్గిందని చెప్పుకోవచ్చు. మరి బజ్ రావాలంటే ఈ షోలో వీళ్ళు ఆడే తీరు కానీ వీటిని బట్టి ఈ షోకి బజ్ వస్తుందని చెప్పుకోవచ్చు. మరి అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అన్నది చూస్తుంటే ఇప్పటికైతే అన్లిమిటెడ్ లాగా అనిపించట్లేదు. మరి రేపటి నుంచి మనం కంటిన్యూగా చూస్తూ ఉంటాం కాబట్టి ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇక చూడాలి. అంటే పార్టిసిపెంట్స్ని చూస్తే మనకు అంత ఇంట్రెస్టింగ్ అయితే అనిపించడం లేదు. వాస్తవం చెప్పాలంటే గతంలో చూసుకుంటే సీజన్ 3 or 4 దాకే బాగుంది బిగ్ బాస్. దాని తర్వాత లాస్ట్ సీజన్ 7 ఉల్టా పల్టా సీజన్ కూడా కొంచెం వరకు బాగుందని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఇప్పుడు పార్టిసిపెంట్ చూస్తే అంతగా రసవత్తరంగా ఉంటుందా లేదా అంటే ఏం చెప్తారు? అంటే కొంత జంటలుగా పంపించారు కాబట్టి లవ్ ట్రాక్లు అవి కాస్త ఇంట్రెస్టింగ్గా ఉండే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా కిరాక్ సీత ఉంది, అలాగే బెజవాడ బేబక్క ఉంది. కొంతమంది లేడీ కంటెస్టెంట్స్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉన్నారు కాబట్టి వీళ్ళ మీద డిపెండ్ అయ్యి షో నడుస్తుందని అనుకోవచ్చు మనం. సో మొత్తానికి ఇది 100 days దాకా జరిగేటువంటి షో. కానీ ఫస్ట్ సీజన్ నుంచి ఎలిమినేషన్ ఉంటుందా లేదా అన్లిమిటెడ్ అని చెప్పేసి అన్నారు కాబట్టి ఎలాంటి మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి? ఎందుకంటే బిగ్ బాస్ బస్కి మాత్రం మళ్ళీ శివాజీ గారే ఉండబోతున్నారని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. సో షో ఎలా సాగుతుంది ఏంటి, అసలు ఈసారి ఎలిమినేషన్స్ ఉంటాయా లేదంటే ఏం చెప్తారు? అంటే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చే వాళ్ళు ఏమన్నా మంచి కంటెస్టెంట్స్ ఉంటే కొంత రసవత్తరంగా మారే అవకాశం ఉంది. వీళ్ళ మీద డిపెండ్ అయ్యి షోని రన్ చేయాలన్నా కష్టంలాగా అనిపిస్తుంది ఇప్పటికీ. అది మనకి షో కంటిన్యూగా నడుస్తున్న కొద్దీ మనకు అర్థమవుతుంది. ఏదేమైనా కానీ ఇది వరకట్లాగా బజ్ అయితే బిగ్ బాస్కి లేదు. 7కి ఉన్నంత బజ్ కూడా రాలా. బిగ్ బాస్ 7కి అంత ఇంత తర్వాత మంచిగా వచ్చింది. ఇప్పటికి వచ్చేసరికి మరి ఎవరి మీద డిపెండ్ అవ్వాలి? శేఖర్ భాష ఒకడు ఇంట్రెస్టింగ్ కనిపిస్తున్నాడు. అలాగే ఆ మణికంఠ అనే కుర్రాడు కూడా కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాడు మనకి. మిగతా వాళ్ళ పరంగా చూసుకుంటే ఇక రానున్న కాలమే సమాధానం చెప్పాలి. సో మొత్తానికి బిగ్ బాస్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నిర్వాహకుల నిర్లక్ష్యం అయితే కనిపిస్తుంది అని చెప్పేసి అయితే చాలామంది ప్రేక్షకులు అయితే ఉంది. ఎందుకంటే తెలుగుదనం పూర్తిగా తగ్గిపోయింది. అదిగాక సెలెక్ట్ చేసినటువంటి ఒక వాళ్ళల్లో కూడా పెద్ద సెలబ్రిటీలు అయితే ఎవరు కనిపించడం లేదు. సో దీని గురించి ఏం చెప్తారు? అంటే సెలబ్రిటీలు దొరకలేదా? అసలు ఇంతమంది వాళ్ళు తెలుగు వాళ్ళు ఉండగా సెలబ్రిటీలు వీళ్ళకి దొరకలేదా లేకపోతే రానంటున్నారా బిగ్ బాస్ షోకి అనేది అర్థం కాల. మరి ఎందుకు ఎవరికి తెలియని మొక్కల్ని పాపులారిటీ ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టినా సరిపోయేది. ఇప్పుడు కొంతమంది సెకండ్ గ్రేడ్ ఆర్టిస్టులు చాలామంది ఉంటారు, సినిమా వాళ్ళు కానీ లేదా టీవీ ఆర్టిస్టులు కానీ. ఇలాంటి వాళ్ళు మరి చాలామంది ఉన్నారు. మరి వాళ్ళ నుంచి తీసుకురావచ్చు. మరి వాళ్ళు అయితే అనవసరం అనుకున్నారా, లేదా వీళ్ళు నాలెడ్జ్ లేదు, రన్ చేయలేరు, షోని రన్ చేయలేరు అనుకున్నారా తెలియదు. కానీ లేదా యూత్ టార్గెట్గా పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది మనకి. ఇంట్లో ఎవరికైనా ఏజ్ ఎక్కువ ఉందనుకుంటే ఆదిత్య ఓం ఒక్కడికే తప్పితే మిగతా అంతా కొంత యూత్ లాగానే మనకి కనిపిస్తుంది. సీనియర్స్ని ఎవరిని పెట్టుకోకుండా కేవలం యూత్తోనే టార్గెట్ చేసి 14 మంది 7 జంటలుగా అన్నారు కాబట్టి కొంత లవ్ ట్రాక్ మీద డిపెండ్ అయ్యి షో నడిపే ప్లాన్ ఏదో ఉన్నట్టు ఉంది. అయితే జంటలుగా మాత్రమే పంపించారు ఈసారి బిగ్ బాస్లోకి అంటే ఖచ్చితంగా రొమాన్స్ పాళ్ళు అన్లిమిటెడ్గా ఉండబోతున్నాయా అంటే ఏమంటారు? దాని మీద డిపెండ్ అయ్యి వాళ్ళు షోని నడుపుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈసారి కేవలం దాని మీద డిపెండ్ అవ్వాల్సిన తప్ప మరో మార్గం లేదు. అందుకని చెప్పేసి యంగ్ కపుల్స్ని మాత్రమే తీసుకొచ్చారు. సో చూద్దాం సార్. మొత్తానికి కంటెస్టెంట్లు మాత్రం పెద్ద ఇంట్రెస్టింగ్గా లేరు, కానీ జరగబోయే షో మాత్రం ఎలాంటి అంటే స్క్రిప్టెడా లేదంటే ఇంకోటి ఏందని తెలియదు. కానీ పార్టిసిపెంట్లు వాళ్ళు నడిపేటువంటి తీరు ఎలా ఉంటుంది అనేది చూద్దాం. మరి నమస్తే.